దైవానికి హారతి సమర్పించిన తర్వాత ఆ హారతిని మనం ఖచ్చితంగా కళ్ళకు అద్దుకోవాలా? లేకపోతే హారతికి నమస్కరిస్తే సరిపోతుందా? సాధారణంగా భగవంతుడికి ఇచ్చేటువంటి నీరాజనమే హారతి. మనం చేయవలసినటువంటి అర్చనంతా చేసిన తర్వాత భగవంతుడికి పరిపూర్ణంగా ఆనందం కలగడానికి ఆనంద నీరాజనం అని ఇస్తారు. ఇది కర్పూరం. పూర్వకాలంలో పచ్చకర్పూరంతో ఆనంద నీరాజనం చేసేవాళ్ళు. ఈ ఆనంద నీరాజనం చేసేటప్పుడు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క భేదాలు కూడా ఉన్నమాట వాస్తవం. కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడికి దిష్టి తీసి పారేస్తారు, దాన్ని కళ్ళకద్దుకోకూడదు అని ఒక మాట చెప్తారు. కానీ శాస్త్రంలో ఆ మాట చెప్పలా. ఆనంద నీరాజనాన్ని అనుభూతి పొందాలి. భగవంతుడికి ఏదైతే పూర్తిగా మనం అర్చనంతా చేసిన తర్వాత అర్చన సంపూర్ణమయ్యి భగవంతుడు ఆనంద పారవస్యంతో పొంగిపోతూ ఉన్న సమయంలో, అంటే మనం చేసిన స్తోత్రాలు, అర్చన, నైవేద్యం, భోగం, వీటన్ని అలంకారాలన్నీ సంతోషపడిన తర్వాత భగవంతుడికి ఒక్కసారి ఆనందంగా ఇంకా ఆనందాన్ని వృద్ధి చేస్తూ ఆనందాన్ని తాను అనుభవించాలని చెప్పి కర్పూరంతో ఆనంద నీరాజనం ఇస్తారు. అయితే కళ్ళకద్దుకోకూడనటువంటివి ఏమిటంటే దిష్టి తీసిన విషయాలు మాత్రం కళ్ళకద్దుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికన్నా దిష్టి తీసామనుకోండి, దాన్ని కళ్ళకద్దుకోకూడదు. కానీ భగవంతుడికి తీసింది దిష్టి ఎట్లా అవుతుంది? భగవంతుడికి తీసేది దిష్టి కాదు కనుక భగవంతుడి యొక్క కృపని, ఆనందాన్ని పంచుకోవడానికి ఉపయోగించేది కనుక ఆ భగవంతుడికి వదిలినటువంటి నీరాజనం అంతా చేసిన తర్వాత అప్పుడు మనం కళ్ళకద్దుకొని ఆ తర్వాత చేయగడుక్కోమన్నారు. కనుక కర్పూరము ఆనంద కర్పూర నీరాజనం కనుక భగవంతుడికి ఇచ్చేటువంటి నీరాజనాన్ని తప్పనిసరిగా కళ్ళకు అద్దుకోవాలి. అట్లా కళ్ళకు అద్దుకుంటేనే మనకు అనుగ్రహం వస్తుంది. అయితే కళ్ళకు అద్దుకోకూడని సందర్భం ఏంటంటే ఒత్తులతో తయారు చేసిన దీపం ఉంటుంది. మామూలుగా అర్చన మధ్యలో త్రివర్తి సంయుక్తం అంటారు. 3 ఒత్తులు వేసి భగవంతుడికి హారతి ఇస్తారు చూసారా, అది మనం అద్దుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా అద్దుకోకూడదని ఏం చెప్పలేదు. భగవంతుడికి ఇచ్చింది మనం ప్రసాదంగా స్వీకరించాలి, కానీ దాన్ని వదలాలి అనే సంప్రదాయం ఎక్కడ లేదు. ఇది కొన్ని సంప్రదాయాల్లో వచ్చినటువంటి శాఖ ఆలోచన భేదాలే తప్పించి భగవంతుడికి మనం ఇచ్చేది ఆనంద నీరాజనము. ఆనంద నీరాజనాన్ని అనుభవించే అదృష్టం మనకు ఉండాలి కనుక తప్పనిసరిగా కళ్ళకు అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత మాత్రం చేయగడుకోమని సంప్రదాయంలో చెప్పినటువంటి విషయం.